ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ సిలువలో నేలాడుచు 7 మాటలు పలికినాడు. ఆ 7 మాటల్లో ఇది 4వ మాట. మన ముందు 3 బిడ్డలు 3 మాటలు ధ్యానించారు. అయితే ఈ యొక్క 7 మాటల్లో ఈ 4వ మాట అనేది మధ్యలో మాట. ఈ ముందు 3 మాటలు దేవుడు మన కోసం మాట్లాడాడు. తండ్రి మీరేం చేస్తున్నారు, ఎందుకు క్షమించమని. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండుమని, అలాగే తల్లిని తండ్రిని సన్మానించమని 3 మాటలు మన మానవాళి కొరకు మాట్లాడాడు. మరో 4 మాటలు ఏంటంటే ఆయన పడ్డ శ్రమలకి 4వ మాట, నా దేవా నా దేవా నన్ను చెయ్యి విడిచాడు, నేను తప్పికొలుచున్నాను అని దేవుడు నా ఆత్మనికి అప్పగించుచున్నాను అని 4 మాటలు మాట్లాడాడు. అది ఎవరి కోసం? దేవుడి కోసం మాట్లాడాడు. అయితే ఈ 4వ మాట మనం ధ్యానించుకున్నాము. మత్తయి సువార్త 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లమా సబక్తాని అని బిగ్గరగా కేక వేసాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయవలసినవని అర్థమిస్తుంది. అయితే దేవుడు ఆ యొక్క 6 గంటల సిలువలో పడుతున్న శ్రమలు ఎంతో భయంకరమైన శ్రమలు పడుచు ఆ సిలువలో ఆయన పడుతున్న శ్రమల గురించి కూడా ఆయన పెద్ద చేయక మన కోసము మాకు 3 మాటలు మాట్లాడాడు. 4వ మాట ఏమంటే దేవుడు చేయి విడుస్తున్నాడు. ఎందుకు విడుస్తున్నాడు మనందరికీ తెలుసు. మనం చిన్నప్పటి నుంచి, నా వయసు 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. మన ఇసులో 7 మాటలు వింటూనే ఉన్నాం. కానీ మన జీవితాలు ఏ విధంగా ఒకసారి పరీక్షించుకోవాలని, నేను మీరు ప్రతి ఒక్కరిని పరీక్షించుకోవాలని దినమున మనం జ్ఞాపకం చేసుకొచ్చాను. అయితే యేసు ప్రభు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తలు యేసు ప్రభు జీవితాన్ని, ఆయన రక్షణ కార్యాన్ని ప్రత్యక్షంగా ఈ 4 సువార్తల్లో చూపిస్తున్నాయి. అయితే ఈ సిలువ పలికిన మాటలు ఏంటంటే నా దేవా నన్ను ఎందుకు చేయవిస్తున్నామని, ఇది ప్రవచన ప్రకారం ముందుగానే దేవుడు కీర్తన 22:1 పలికించాడు. ఏమనంటే నా దేవా నన్ను నేను చేయవిడిచితివి, నన్ను రక్షింపగా నా ఆత్మని వినక నీవేళ దూరముగా ఉన్నావని దేవుడు ముందుగానే ప్రవచన ప్రకారం ప్రవచనం నెరవేర్చాడు అన్నమాట. అయితే ఈ దేవుడు ఎందుకు చేయవిడిచాడు? తండ్రి కుమారుని ఎందుకు చేయవిడిచాడంటే మనం ఆయన కుమారులు. మనము లోకంలో పాపంలో శాపంలో పడి ఎంతగానో నశించిపోతున్నాము. మనం బలహీనమే, కానీ ఎవరు పరిశుద్ధులు లేడు. అయినా పరిశుద్ధులు కాకపోయేదంటే మనం ప్రతిదినం దేవుని వాక్యం వింటూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. కానీ మనం చేసే ప్రతి మాట, మన నడత, మన పడక, మన క్రియ ఏదో విధంగా బలహీనమే. అయినా మనం ఏం చేయాలి? ప్రతిదినం దేవుని పాదాల దగ్గర చేయాలి. ప్రభువా ఈ దినం నేను తప్పు చేశాను, దేవా ఈ దినము ఈ బలహీనతలో ఆయన బలహీనత నాలో ఉంది ప్రభు అని దేవుని